హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెయిన్గా ఈ వీడియోలో టాపిక్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడిని ట్రోల్ చేస్తూ మాట్లాడారు. అదేంటి అని అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు 2014 అధికారంలోకి వచ్చినప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది. ఇప్పుడు 2024 అధికారంలోకి వచ్చాడు మళ్ళీ. ఇప్పుడు బుడమేరు వాగు పొంగి విజయవాడ అంతా మునిగిపోవడం అయితే జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక విపత్తు వచ్చి ప్రజలైతే నాశనం అయిపోతున్నారు అనేటట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియా అంతా ట్రోల్ చేస్తున్నారు. కానీ దానికి ధీటుగా టీడీపీ నాయకులు కూడా ఒక క్లియర్ ట్వీట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అది ఒకసారి చదువుతాను వినండి. మెయిన్గా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయ్యాడు. ఫస్ట్ ఇప్పుడు 2007 టైంలో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు మెయిన్గా చూసుకుంటే వాళ్ళ నాన్న పైకి పోయాడు. అంటే 2007లో జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఎంపీ అయ్యాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావురాలకోటలో పావురం అయిపోయాడు. రెండోది జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు. అంటే రెండోసారి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కింద లెగ్గాడు. అయితే రాష్ట్రాన్ని 2 ముక్కల కింద చేయడం అయితే జరిగింది. అంటే నెక్స్ట్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఇక్కడ హుదూద్ తుఫాన్ వచ్చి తీవ్ర విలయం సృష్టించింది. అది కాకుండా ఎంతోమంది ఇబ్బందులకు అయితే గురవడం అయితే జరిగింది. మూడోసారి మెయిన్గా జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఏదైతే సీఎం అయ్యాడో ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టినప్పుడల్లా కూడా ఏదో ఒక విపత్తు వస్తుంది, ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు. యాక్చువల్లీ 2019లో ఏదైతే మొదటిసారి సీఎం అయ్యాడో కరోనా కంటే మెయిన్గా చెప్పాల్సింది బాబాయ్ గొడ్డలి హత్య. అంటే ఆయన అధికారంలోకి రావడానికి ఎవడో ఒకడు వెళ్ళిపోతాడు. అంటే యాక్చువల్లీ అప్పట్లో మొదటిసారిగా ఆయన ఎంపీ అయ్యాడు, వాళ్ళ నాన్న పోయాడు. ఈయన మళ్ళీ సీఎం అయ్యాడు, వాళ్ళ బాబాయ్ పోయాడు. మొన్న కూడా 2024లో జస్ట్లో మిస్, తల్లో చెల్లో వెళ్ళిపోతారు అనుకున్నాం. జస్ట్లో మిస్ అయ్యి వాళ్ళైతే సేఫ్ సైడ్న చాలా జగన్మోహన్ రెడ్డిని విభేదించి దూరం పెట్టడం అయితే జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడం అయితే జరిగింది. అందువల్ల ఈరోజు 2024లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు. వాళ్ళ తల్లి చెల్లి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు నిలబడి ఉన్నాయని చెప్పి ఎవరైతే కూటమి నాయకులు టీడీపీ నాయకులు ఉన్నారో వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా ఇన్ని విపత్తులు జరిగినాయని చెప్పి వాళ్ళు ఆరోపించారు. దానికి గట్టి కౌంటర్గా ఇటు టీడీపీ నాయకులు అయితే గట్టిగా దానికి 2 కౌంటర్లుగా అయితే ఈ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. కానీ వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే 2 పాయింట్లు చెప్పారో వీళ్ళకి 2 కాదు, 2కి 2 చొప్పున 4 పాయింట్లు చెప్పడం అయితే జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి పాద పెడితే ఎలా ఉంటుందో ఐరన్ లెగ్ అని చెప్పుకోవడానికి కూడా ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత దరిద్రమైన స్థితిలో ఉంది, వ్యవస్థలన్నీ ఎంత నిర్వీర్యం అయిపోయినాయి, అధికారులందరూ కూడా ఇంత దరిద్రులుగా ఇంత చవట దద్దమ్మల్లాగా అవినీతి పరుల కింద తయారయ్యారంటే కారణం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఇన్ని హత్యలు జరిగినంటే కారణం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎంతోమంది మిస్సింగ్ కేసులు అయితే, ఎంతోమంది మీద అత్యాచారాలు జరిగినాయి, ఎంతోమంది మీద తప్పుడు కేసులు పెట్టారంటే కారణం జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఇవి కాకుండా భూ ఆక్రమణలు, ఇసుక దందాలు, మట్టి మైనింగ్, ఎర్ర నేల దెబ్బలు, లేకపోతే కొన్ని చోట్ల మెయిన్గా ఈ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి, ఇవి కాక ఎస్ఐండ్ భూములు, ఇవి కాక పోరంబోకు స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ బిల్డింగులు అండ్ ప్రభుత్వ కార్యాలయాలు, ఇవన్నీ కూడా దొరికిన కాడికి మింగేయడాలు, అమ్మేయడాలు, లేకపోతే తాకట్టు పెట్టేయడాలు. ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు ప్రభుత్వ డబ్బుని వేచించి 100,000 కోట్ల రూపాయలతో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవడాలు. అంటే ఇవన్నిటికి కూడా సూత్రధారి, కర్త, కర్మ, క్రియ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి మనమైతే చెప్పుకోవాలి. ఇంతటి దరిద్రమైన నాయకుడిని ఎక్కడైతే మనమైతే చూడలేదు. అది మెయిన్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దరిద్రుడు, ఇంతటి నాయకుడు రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడంటే, ఒక కమీడియన్ ఎవరైనా ఉన్నారంటే, ఒక నీచుడు కీచకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100% జగన్మోహన్ రెడ్డి ఆయన పదవికి కానీ ఆయనకు కానీ ఎవరైనా
ఎవరైనా వడ్డీ వచ్చారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పైకైనా పోవాలి, లేదనంటే వాళ్ళ పక్కలోకైనా వచ్చేయాలి. అంతేగాని వాళ్ళకి ఎదురు నిలబడ్డాం అని అంటే ఖచ్చితంగా వాళ్ళ శాలరీ గల్లంత అయిపోవడానికి గత 5 ఏళ్లలో ఎంతోమంది అతనికి ఎదురు చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ శాలరీలు కూడా తీసేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ఆయన చేసి ఏవైతే చేసిన పని ఉందో దాన్ని కూటమి మీద, లేకపోతే కూటమి అధికారుల మీద, కూటమి నాయకుల మీద, మెయిన్గా టీడీపీ నాయకుల మీద గెంటడం అయితే జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎవరైనా దుర్మార్గపు రాజకీయాలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ క్లాస్ ఇవ్వడానికైతే చాలా బెటర్ అని మనమైతే చెప్పుకోవచ్చు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే వరదల సిచ్యువేషన్లో ఇంతమంది బాధపడుతుంటే వాళ్ళకి సహాయం చేయడం మానేసి ఎంతసేపు తప్పుడు ఆరోపణలు, తప్పుడు రాజకీయాలు, తప్పుడు అవినీతి ఆరోపణలు చేయడాలు, ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకుంటున్నాడో అదంతా కూడా చేసాడో అదంతా కూడా కూటమి ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా పిల్లికి భిక్షం పెట్టినట్టు లేకపోతే 10 మందికి అన్నం పెట్టామనేటట్టు ఎక్కడా కనబడతలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం మాత్రం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎవ్వరికి కూడా అలాంటి రాజకీయ నీతి రాదు. వచ్చినా వాళ్ళ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సాటి అనే రాజకీయ నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే అంత దరిద్రమైన రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఆయన చచ్చిపోతే ఇంకోటి ఎవడో ఉండడు కూడా. అంత దరిద్రమైన రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే చేయగలడు.